యోనా అవిధేయుడు. దేవుడు వెళ్ళమన్న నినివేకి వెళ్లకుండా తర్షీషుకి ప్రయాణం చేసినటువంటి యోనా అవిధేయుడు, డిజొబీడియంట్ పర్సన్. వెంటనే మీకు కోపం రావచ్చు, బ్రదర్ మీరే అన్నారు కదా నినివే వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళడానికి కారణం 4వ అధ్యాయంలో రాశాడని. వ్యాలిడ్ రీజన్ ఉందేమో, సరైన కారణం ఉందేమో, అవేవి తెలుసుకోకుండా అతన్ని అవిధేయుడు అనేస్తారేంటి? అవేంటో తెలుసుకోవాలి కదా అని అంటారేమో. ఒక విషయం చెప్పనివ్వండి, యెహోవా ఒక వ్యక్తికి ఒక పని చేయమని చెబితే ఆ వ్యక్తి ఆ పని చెయ్యకుండా, ప్రభువా యెహోవా నువ్విచ్చినటువంటి పని నేను చెయ్యలేదు, చేయకపోవడానికి కారణాలు 1, 2, 3 అని రాస్తే దేవుడు వెంటనే నాలుక కరుచుకొని, అర్రే నేను అంత దూరం ఆలోచించలేదు, అంత డెప్త్గా ఆలోచించలేదు, నువ్వు నాకన్నా బాగా ఆలోచించావు అనుటకు యెహోవా నరుడు కాదు, యెహోవా దేవుడు. ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. దేవుడు మాత్రమే కాదు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. అంటే ఆయన ఒక వ్యక్తికి ఇది చెయ్యి అన్నాడు అంటే ఇక అది తిరుగులేని సత్యం. అది చెయ్యకపోవడానికి నువ్వు 1,00,000 కారణాలు చెప్పినప్పటికీ నువ్వు అవిధేయుడువు. పాత నిబంధనలో సౌలు అనే రాజు ఉన్నాడు. ఆ రాజుకి దేవుడే ఆజ్ఞాపించాడు, నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్పాడు. ఆ వ్యక్తి దేవుడు చెప్పింది చేయకుండా తిరిగి దేవుని సేవకుడైన సమూయేలుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు, వివరణ ఇచ్చుకుంటున్నాడు. దేవుడు చెప్పింది నేను ఎందుకు చేయలేదో తెలుసా, ఇది కారణం అంటే సమూయేలు చెంప మీద కొట్టినట్టుగా తిరిగి సమాధానం ఇస్తాడు. ఆపవయాని ఎక్స్ప్లెనేషన్. దేవుడి ఆజ్ఞ గైకొనుట, దేవుడి మాటకు లోబడుట ఎంతో శ్రేష్టము అని తిరిగి సమూయేలు సౌలుకి రిప్లై ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సహోదరులారా, సహోదరిలారా, మీ జీవితంలో మీరు దేవుడు చెప్పింది చెయ్యాలి, దేవుడి యొక్క ప్రతి ఆజ్ఞకు లోబడాలి. అలా దేవుడి ఆజ్ఞకు లోబడకుండా మీరు ఎలాంటి వివరణ ఇచ్చుకున్నా సరే దేవుడు ఒప్పుకోడు. ప్రవ్వా నేను ఈ పరిస్థితుల్లో అలా చేశాను, నేను వారిని బట్టి ఇలా చేశాను, ప్రవ్వా నా యొక్క కొలీగ్స్ ప్రెషర్ని బట్టి నేను ఇలా చేశాను అని మనం ఎన్ని వివరణలు ఇచ్చినప్పటికీ దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుడు మనలను అవిధేయుల జాబితాలో పెడతాడు. మీరు యోనా ఎక్కిన ఓడ ఎక్కుతున్నారు, మీరు యోనా ప్రయాణించిన దారిలో ప్రయాణిస్తున్నారని మర్చిపోవద్దు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి.